ఫ్రెండ్స్, మేము ఇవాళ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. మనం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. అది బాగా కాగినాక మనం కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం బ్లాక్ కలర్లో రావాలి, ఫ్రై లాగా కావాలి. సో మనం 2 కరివేపాకు రెక్కలు కొంచెం కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం కొద్దిసేపు ఆగాలి. మనం దీంట్లో పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కారం పొడి వేసుకోవాలి. మనం ఇప్పుడు 3 స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్స్. రుచికి తగ్గట్టు వేసుకోవాలి. మేము ఇక్కడ మా ఇంట్లో చాలా కారం తింటారు, అందుకే మేము 3 స్పూన్స్ వేసుకున్నాం. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి, 1 స్పూన్. నెక్స్ట్ మనం ఎగ్స్ని కొట్టుకోవాలి బాగా కొట్టుకున్న తర్వాత. ఇప్పుడు మేము 3 ఎగ్స్ కొట్టుకుంటున్నాము. మీకు కావాల్సినన్ని ఎగ్స్ కొట్టుకోవచ్చు. మనం కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొట్టేటప్పుడు ఎగ్స్ పొట్టు కూడా కొన్నిసార్లు పడుతుంది. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చే వరకు. ఇది బాగా ఉడికిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఎగ్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. టేస్ట్ బాగుంటే మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.